ఆరాధన కొరకు సహాయకరంగా యెషయా గ్రంథము 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు చదువుకుందామండి, లేదా 7, 8, 9 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనుడనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగలని మా తండ్రి, పరిశుద్ధులను మా దేవ, మరి ఒకసారి మీ పాద సన్నిధిలో మొరపెట్టుకున్నట్టుకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ కొందనాలు. ఆరాధన కొరకు మీరిచ్చిన వర్తమానం బట్టి మీ కొందనాలు నాయన. ధ్యానించుటకు సహాయపడండి. మా హృదయాలు కృతజ్ఞతాపూర్వకంగా నింపబడుటకు సహాయం చేయండి. ఆరాధనతో నింపండి. మా హృదయములు పొర్లి పారుటకు సహాయం చేయండి. ఇంపైన సువాసన మీరు ఆఘ్రాణించినట్లుగా నీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటున్నాం. నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరిచి మా ప్రభా మీ స్వరం వినిపించి సమయస్ఫూర్తి మీ మాటలు మాకు దయచేసి మమ్మల్ని తృప్తిపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. ఇక్కడ కీర్తన గ్రంథకర్త యెషయా ప్రవక్త మరి ఆరాధన కొరకు కొన్ని మాటలు మన గమనంలో తీసుకుని వస్తున్నాడు. ఆయన కృపాతిశయమును బట్టి యెహోవాకు స్తోత్రము గానము చేతును అంటున్నాడు. ఆయన కృపాతిశయము అంటే ఏంటండి? మోతాదుకు మించిన కృప, అతిశయించుటకు కారణమైనటువంటి కృప. దేవుని యొక్క కృప మనతో ఏ విధంగా ఉందంటే, మనము ఆయన కృపను బట్టి అతిశయించేదానికి మరి చాలినంత కృప ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప ఎంత గొప్పది అంటే, ఆయన కృపలో మనము ఆయనను బట్టి అతిశయించే వారంగా ఉండగలం. అనగా ఒకరికి అధికమైనటువంటి అధికారం ఉందనుకోండి, అధికారాన్ని బట్టి వాళ్ళు అతిశయించేవారుగా ఉంటారు, అది వేరు. కొందరు ధనమును బట్టి అతిశయించేవారు ఉంటారు, అది వేరు. ఇక్కడైతే మనమైతే మన దేవుని కృపను బట్టి కృపాతిశయము, మన దేవుని యొక్క కృప అధికముగా మనకు అనుగ్రహించడం బట్టి మనం అతిశయించే వారంగా ఉంటాము. అనగా గర్వించటం కాదు, లేదా రెచ్చిపోవటం కాదు. అయితే ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరికంటే కూడా ప్రభు మనల్ని హెచ్చించినాడని, వారికి ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చినాడని, ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన ప్రజలుగా మనల్ని చేసి ఆయనను ఆరాధించే ప్రజలుగా మనల్ని చేసినందుకు ఆయనను బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. ప్రభువా, ఒకప్పుడు దీన దరిద్రుడను, ఎందుకు పనికిరానటువంటి వాడను,
ఏ యోగ్యత కూడా మంచితనం కూడా లేనటువంటి వాడను. ఇప్పుడైతే నాకు మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప అంటే ది గాడ్స్ రిచెస్ అకంప్లిష్డ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. గాడ్స్ రిచెస్, దేవుని యొక్క ఐశ్వర్యము. ఏమిటా ఐశ్వర్యము? రక్షణ భాగ్యం అనే ఐశ్వర్యము. దేవుని కృప మహదైశ్వర్యము ఎఫెసీ పత్రికలో అంటాడు. కనుక ప్రియమైన అటువంటి గొప్ప మహదైశ్వర్యం ప్రభు మనకిచ్చాడు. ఆ ఐశ్వర్యం ఏంటంటే పరిశుద్ధత, రక్షణ, ప్రత్యేకింపబడిన జనాంగంగా చేయబడటం, రాజులైన యాజక సమూహంగా చేయటం, పరిశుద్ధమైన ప్రజలుగా చేయటం, నిర్దోషమైన ప్రజలుగా మనల్ని చేయటం. ఈ క్వాలిటీస్ అన్నీ ప్రభు మనకిచ్చినాడు. కనుక ఆయన కృపాతిశయమును బట్టి మనం అతిశయించే వారంగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని బట్టి అతిశయిస్తున్నామంటే ఇతరులు ఎదురుగా ఉన్నవారిని సహవిశ్వాసులు దూషించడం కాదు, తక్కువ చూడటం కాదు. నీ మట్టుకు నీవు దేవుని యందు అతిశయించాలి. నీ మట్టుకు నీవు ప్రభు కృపను బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ప్రభా, ఎందరికో లేని ఈ ధన్యత నాకు ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు. ఇటువంటి పరిశుద్ధులైన ప్రజలందరూ ఒక చోట చేరి గంభీరమైన స్వరంతో మీ పరిశుద్ధమైన నామమును ఆరాధిస్తున్నారు అంటే, అందులో నేను కూడా ఉన్నాను అంటే, అది కేవలం నీ యొక్క కృప, అంతేగాని నా మంచితనం కాదు ప్రభువా అని మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. ప్రియమైన వారరా, ఆయన కృప, ఆయన వాత్సల్యము, ఆ వాత్సల్య బాహుళ్యము, ఆయన మహా కనికరము, కృప కలిగిన దేవుడు. అక్కడే రాశారు చూడండి. ఎందును బట్టి మనం అతిశయిస్తున్నాము? తన వాత్సల్యమును బట్టి, కృప బాహుళ్యమును బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రమును గానము చేస్తాము. మనము ఆయన కృపను బట్టి ఆయన స్తుతులు చెల్లించి ఆయన స్తోత్రములు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. ముందుకెళ్ళిపోదామండి. మన ప్రభు మనకేం చేశాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. ఆయన మనలను సమకూర్చువాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఆయన మనలను సమకూర్చేవాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 31:10. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములో ఉన్నవారు వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. ఏం చేస్తున్నాడండి? చెదిరిపోయిన ఇశ్రాయేలును పోగు చేసేవాడు, సమకూర్చేవాడు. కనుక నీవు నేను కూడా ఒకప్పుడు దేవుని సన్నిధిలో చెదరగొట్టబడినటువంటి వారం. అనేక రీతిలుగా మనం చెదరగొట్టబడి నలుమూలల నలుదిక్కులకు వెళ్ళిపోయినటువంటి వారం. దేవుని సన్నిధికి సహవాసానికి దూరం అయిపోయినటువంటి వారం. అయినప్పటికీ తన కృప బాహుళ్యం చొప్పున ఏం చేస్తాడండి? ఇశ్రాయేలును సమకూర్చినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా సమకూర్చి వెదకి ఎక్కడెక్కడున్నామో అక్కడ అందరిని సమకూర్చి ఒక సంఘంగా దేవుడు కట్టినందుకు ఆయన కృప బాహుళ్యంను బట్టి ఆయనకు వందనాలు చెల్లించాలి. గొర్రెల కాపరి తన గొర్రెలను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలు కాపాడుతాడో, ఏ విధంగా వాటిని సమకూరుస్తాడో, ఏ విధంగా వాటిని మోసుకొని తీసుకొస్తాడో మరి అది మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూద్దాం 12వ వచనం. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు స్థలములు పిల్లలనియు సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉండుదురు. వారు ఎప్పటికీ కూడా కృషించిపోకుండా దేవుడు సమకూర్చిన తర్వాత ఒక దొడ్డిలో చేర్చిన తర్వాత
మనం ఎప్పుడు కూడా ఇక కృషించిపోవటం అనేది లేదు. దుఃఖము కానీ ఇక ఏది కూడా మన మీద లేదు. సరికదా? నీళ్లు పారు తోట వలె మనం ఉంటాం. నీళ్లు పారు తోట ఎట్లుంటుందండి? కొంతమందికి నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం సాయంకాలం కూడా మోటార్ వేసి తోటగా నీళ్లు పెడుతుంటారు. సస్యశ్యామలంగా పువ్వులు పూసి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఆ తోట. ప్రియమైన కొంతమందికి నీటి వసతి లేకపోవటం వల్ల నీళ్లు కట్టలేకున్నప్పుడు ఆ మొక్కలన్నీ కూడా పచ్చ మొక్కలు వాడిపోయి తలలు వంచేసిగా ఉంటాయి. ప్రియమైన దేవుని స్తోత్రం అండి. ఒకప్పుడు మనం తలలు వంచిన పరిస్థితిలో ఉన్నాం. మన పచ్చదనం పోగొట్టుకున్న వారనుకుంటున్నాం. ప్రియమైన ఒకప్పుడు మనం వాడిపోయిన దశకు వచ్చాము. ఎండిపోయే దశకు కూడా రావచ్చే సమయంలో ప్రభు మనల్ని దర్శించినాడు. ప్రభు మనల్ని కనికరించినాడు. మనల్ని దర్శించి నీరు పారు తోట వలె మనల్ని చేసినాడు. అందును బట్టి దేవునికి మనం స్తుతులు, స్తోత్రములు, గానములు పాడవలసి వారు ఉంటున్నాం. ప్రభా, ఒకప్పుడు నేను ఎండిన నేలలో ఉంటుండగా, వాడిపోయిన పరిస్థితిలో నేను ఉంటుండగా, తల వంచిన పరిస్థితిలో నేను ఉంటుండగా, ప్రభా నీవు నన్ను కనికరించినావు, నన్ను దర్శించినావు, నా తోటకు నీరు కట్టిన తోట వలె నన్ను చేసినావు, అందులో ఒక మొక్క వలె నన్ను చేసినావు. ప్రభా నీకు వందనాలు. నీ కృపా బాహుళ్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహోపకారం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అని ప్రభువును స్తుతించవలసి అనుకుంటున్నాం. ఇంకా ఎట్లుంటానండి? వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చే దేవుడు. పండుగ వాచి తీసుకున్నా. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చే దేవుడు, మనల్ని ఉల్లాసపరిచే దేవుడుగా ఉంటున్నందుకు ఆయనకు మనం స్తోత్రాలు చెల్లించాలి. కనుక మొట్టమొదటిగా మనం చూసింది సమకూర్చిన దేవుడు. సమకూర్చిన దేవుడు ఏం చేస్తాడండి? దొడ్లో సమకూర్చిన తర్వాత గొర్రెలకు మేత వేస్తాడు. గొర్రెలకు మేత వేసి సమృద్ధి కలిగిన ఆహార పదార్థాలతో పోషిస్తూ ఉంటాడు. కొన్ని మందిరాల్లో నేను చూస్తున్నాను, సమృద్ధి కలిగిన ఆహారంతో ప్రజలు ఎంత సంతోషంగా ఉంటున్నారంటే, జీవాహారంతో దేవుడు పోషిస్తూ ప్రజలు సంతోషంగా వారి ముఖాల్లో సంతోషం విరబూసినట్లుగా మనం చూడగలం. ఎట్లా వచ్చింది ఇది? దేవుని యొక్క నీరు కట్టిన తోట, దేవుడిచ్చిన సంతోషము, దేవుడిచ్చిన పరిమళ సువాసన అవి మనలో వెదజల్లబడ్డాయి, మన హృదయాల్లో నాటబడ్డాయి. కనుకనే ప్రభు కొరకు ఉల్లసించి సంగీతములు పాడే వారంగా మనం ఉంటాం. అడవి ఉల్లసించి సంగీతములు పాడును అన్నట్టు. ప్రియమైన అడవిలో ఉన్న చెట్లు మరి ఒక్కో సీజన్లో మనం వెళ్ళేటట్లయితే వాడిపోయి ఎండిపోయి ఉంటాయి. వేరే సీజన్లో మనం వెళ్ళామనుకోండి అడవులకు, అప్పుడు ఎట్లా ఉంటుందండి? ప్రతి ఎండిపోయిన చెట్టు కూడా మరి ఎట్లా వస్తుందో ఆ నీరు వాటికి వచ్చి చిగురు పెట్టి చక్కని కొత్త ఆకులు, కొత్త చిగురు, కోకిలలు, నెమళ్ళు నాట్యమాడేవిగా ఆ అరణ్యాలు మనం చూడగలం. ప్రియమైన వాళ్ళని ఎట్లా వచ్చిందండి ఇదంతా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, ఆయన మహదైశ్వర్యం మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా ఆ విధంగా ప్రభు మనల్ని సమకూర్చాడు. ఇంకా ఏం చేశాడండి? సమకూర్చిన వాడు ఏం చేశాడు? మేపుతూ వచ్చాడు మనల్ని. శ్రేష్టమైన గోధుమల పంటతో మనల్ని మేపుతూ వచ్చాడు. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. ప్రియమైన మంచి గోధుమల పంటతో ప్రభు మనల్ని పోషించేవాడు ఉంటున్నాడు. మంచి గోధుమలు ఉన్నప్పటికీ పిండి పట్టించుకోలేక ఆ గోధుమల వైపు చూచి మనం కొంతకాలం గడిపేవాళ్ళంగా ఉంటాం. ఆహారం లేకుండా ఎండిపోయేవాళ్ళంగా మనం ఉంటాం. దేవుడు గోధుమలు ఇచ్చాడు, పిండి పట్టించుకొని రొట్టెలు చేసుకొని తినండి, ప్రజలకు సంఘంలో తినిపించండి అని ప్రభు చెబుతుంటే గోధుమలు ఇచ్చాడు. కానీ గోధుమలు అక్కడే ఉంటున్నాయి, వాటిని పిండి పట్టించేది లేదు, మనం తిన్నది లేదు, మనం తృప్తి పొందింది లేదు, సంఘాన్ని పోషించింది లేదు, సంఘాన్ని సంతోషపెట్టింది లేదు. చాలా సంఘాల్లో ఇదివరకు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, దుఃఖపడుతున్నాం. ప్రియమైనవారా, మా గోధుమలనే చాలు అనుకుంటున్నారే కానీ వాటిని పిండి బట్టి తినే పరిస్థితి లేకుండా పోతా ఉంది. మన ప్రభు మనల్ని సమకూర్చేవాడు, మనల్ని పోషించేవాడు, తృప్తిపరిచేవాడు, ఆనందింపజేసేవాడు. అందును బట్టి ఆయనను మనం స్తుతి చేయవలసి అనుకుంటున్నాం.
ఇంకో మాట చూస్తున్నామండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. 12, 11 కూడా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలు వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్టు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి సమకూర్చి వాటి స్వదేశంలో నుండి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందును సకలమైన కాపుల స్థలమందును వాటిని మేపెదను. ప్రియమైనవారా, మన ప్రభువు తన గొర్రెల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాడంటే పర్వతాల్లో కొండల్లో మేపుతూ ఉంటాడు. ఈ కొండలు, గొర్రెలు, పొట్టేళ్ళు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న గడ్డి తినవు. దానికి 4 కాళ్ళు అయినప్పుడు 2 కాళ్ళు పైకెత్తి ఎత్తైన స్థలాల మీద ఉండేటువంటి మేత తినేదానికి ఇష్టపడతాయి. ప్రియమైన వల్లరా, అందుకనే దేవుడు తన పరిశుద్ధ స్థలంలో మరి ప్రత్యక్ష గుడారం మీద పొట్టేళ్ల తోళ్లను ఆయన కోరుకున్నాడు. ఎత్తైనటువంటి స్థలాల్లో మేత మేసేటువంటి గొర్రెల పొట్టేళ్ళు ఆ విధంగా మనం మేపుతున్నప్పుడు మనం ఒక్కోసారి దారి తప్పిపోతుంటాం. అయినా కూడా మన ప్రభు వాటిని వెతికి భుజం మీద వేసుకొని రొమ్ము గానించుకొని తీసుకుని వచ్చి ఎక్కడుంచుతాడండి? వాగుల యొద్దను పర్వతముల మీదను వాగుల యొద్దను దేశముదను సకలమైన కాపుల స్థలం మీదను వాటిని మేపేదను. ఎక్కడెక్కడ ఆ స్థలాలు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ మేపుతాడండి? పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపుల స్థలములందును వాటిని మేపేదను. మన ప్రభువు మనల్ని మేపాలి అంటే కొన్ని స్థలాల్లో ఏర్పాటు చేశాడండి. ఆ స్థలంలో సమృద్ధి కలిగిన మేత దొరుకుతుంది. కొన్ని చోట్లయితే పాడిందే పాట, వినిందే మాట, వినిందే. ప్రియమైన మన ప్రభు అయితే కొండల మీద మేత మనకిస్తాడు, వాగుల దగ్గర ఉండే మేత మనకిస్తాడు, చక్కని మృదుత్వంతో ఉండేటువంటి గడ్డిని మనకిస్తాడు. తర్వాత పట్టణముల యందు సకల విధముల పట్టణం యందు వాటిని మేత గల చోట వాటిని మేపేది అంటున్నాడు. ప్రియమైన దైవదాసులు గొర్రెల కొరకు మేత కొరకు మోకాళ్ళ మీద కనిపెట్టుకుని వాక్యం ప్రభు దగ్గర పొంది గొర్రెలకు అందించేవారు పుట్టినారు. వారిని బట్టి మనం ప్రార్థించేవారు ఉండాలి. గొర్రెలను మేపేవాళ్ళు వాళ్ళు. మన ప్రభు అయితే ఇంకా ఏం చేశాడు చూడండి. అవి మంచి దొడ్డిలో పండుకొనును. దొడ్డులు కూడా మంచివి చెడ్డవి ఉంటాయి అన్నమాట. అంతే కదండి. మరి అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతాల మీద బలమైన మేతగల స్థలముందు అవి మేయును. నేనే నా గొర్రెలు మేపి వాటిని పరుండు పెట్టేదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. మన పాయింట్ అది. మన ప్రభు వెదకేవాడు సమకూర్చేవాడు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. ప్రియమైన వాళ్ళరా, పాత దినాల్లో దైవదాసులు కానీ మరి మేము పరిచయం ప్రారంభించినప్పుడు సంఘానికి ఎవరైనా ఒకరు రాకుండా ఉన్నట్లయితే వారిని గుర్తించి సోమవారం నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించి ప్రార్థించి తిరిగి మందిరానికి వచ్చే వరకు ప్రసవ వేదనతో తప్పిపోయిన వాటిని మందిరాన్ని నడిపించిన అనుభవం మాకుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో తప్పిపోయిన గొర్రెలు కనుక్కోవటం కూడా కష్టమే. ఎందుకంటే దొడ్డి నిండా గొర్రెలే, దొడ్డి నిండా నిండిపోతుంది స్థలం. కాళ్ళు పెట్టుకుని కూర్చోటానికి స్థలం లేదు. ఏ గొర్రె తప్పిపోయిందో సేవకుడికి తెలియట్లా. ఇప్పుడు ప్రియమైన ఆ గొర్రె తప్పిపోయి చాలా దూరం వెళ్ళిపోయే వరకు కూడా మనం కనుగొనలేకపోయినట్లయితే ఆ గొర్రె పరిస్థితి ఏంటండి? కనుకనే మన ప్రభు ఈ కాపరుల వలే కాదు, ఆయన మరి ప్రధాన కాపరి. ఆయన ఎక్కడ ఏ గొర్రె తప్పిపోయిందో కూడా వెదకగలిగిన వాడు. ఆత్మీయమైన నేత్రాలతో ఆయన ప్రేమ హస్తములతో తీసుకుని వచ్చి తిరిగి దొడ్డిలో ఉంచేవాడు. మరలా తోడుకుని వచ్చేదను అంటే ఒకసారి
కొన్ని గొర్రెలకు ఒక అలవాటు ఉంటుంది, పొద్దుగా తప్పిపోవటమే. పొద్దుగా తప్పిపోతూ ఉంటాడు. అయితే వాడు దేవుని హస్తము దేవుని చేతిలో ఉన్నాడు కనుక తప్పిపోయినా కూడా ప్రభు తిరిగి మరలా తోడుకొని వస్తానంటాడు. మరలా అండర్లైన్ చేసుకోండి, మరలా తోడుకొని వస్తును. ప్రియమైన మనం కూడా ప్రభు సన్నిధి నుంచి ఎన్నిసార్లు తప్పిపోయినామో, ఎన్నిసార్లు ప్రక్కకి వెళ్ళిపోయామో, ఎన్నిసార్లు అలిగామో, ఎన్నిసార్లు ప్రభు సన్నిధిని పోగొట్టుకున్నామో, అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన మన ప్రభు నిన్ను కనుగొని మరి పట్టుకొని తన భుజముల పైన రొమ్మునకు ఆనించుకొని తీసుకొని వచ్చాడు. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. ప్రియమైన వాళ్ళ ఈ విధంగా మన ప్రభు గొర్రెలను పోషించేవాడు ఉంటున్నాడు. కొన్ని గొర్రెలు కొవ్వుతాయి కదండి, మేతలు తిని అడవుల్లో. మరి కడప జిల్లాలో మటన్ తినాలంటే కడప జిల్లానే, అక్కడ గొర్రెలు బాగా బాగా క్రొవ్వు ఉంటాయన్నమాట. క్రొవ్వుతో కూడిన మటన్ తినటం అంటే ఈ దినాల్లో భయం. ఎందుకంటే ఆ రుచికి దూరం అయిపోయాం మనం, ఆ క్రొవ్వు మెదడుకు దూరం అయిపోయాం. ఎందుకంటే బీపీ వస్తుందో, షుగర్ వస్తుందో, ఏదొస్తుందో భయం. ప్రియమైన దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యము క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నేను భుజించి తినన్నాడు. అప్పుడు దినాల్లో భుజించగలిగాం. మా దినాల్లో మా చిన్నప్పుడు కూడా అటువంటి ఆహారం భుజించగలిగినాము కనుకనే ఈ దినాల్లో ఆ రుచి మేము మర్చిపోలేదు. దేవుని యొక్క కృపను మేము మర్చిపోలేదండి. దేవుని యొక్క ప్రేమ, ఆయన నడిపింపు, ఆయన కృప మహదైశ్వర్యం మేము మర్చిపోలేదు కనుకనే ఈనాటికి ఆ రుచిని మీకు ప్రకటిస్తున్నాం అంతే. వాక్యంలో ఉండే రుచి, వాక్యంతో కూడిన ఆత్మతో నింపబడిన వాక్యమును మనం ధ్యానించినప్పుడు, విన్నప్పుడు మన హృదయంలో నిండి పొర్లి పారేటిగా ఉంటుండగా అటువంటి రుచిని, ఇంపైన సువాసన ప్రభు ఆగ్రహిస్తాడు. నీ హృదయం కూడా తృప్తి పడుతుంది. ప్రియమైన మన ప్రభు మనల్ని సమకూర్చువాడు, కాపాడువాడు. ఇంకోటి చూద్దామండి, ఆయన వాత్సల్యత ఎంతో గొప్పదో మనం గమనిస్తాం. ఆయన వాత్సల్యత ఎంతో గొప్పది అంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. ఆయన వాత్సల్యత, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. 23. ఆయన వాత్సల్యత ఎంతో గొప్పదో మనం గమనించాలి. 37:23 వారిని రక్షించి, ఎక్కడుందండి ఆ మాట? 23 చివరిలో ఉంది. యెహెజ్కేలు 37:23 చివరిలో ఉంది చూడండి. వారిని పవిత్రపరిచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినయుందును. వారు నా జనులయుందురు, నేను వారి దేవుడినయుందును. ఎక్కడైనా ఉందండి ఎంత గొప్ప ధన్యత? దేవుడే మనకు రక్షకుడుగా మన మధ్యలో ఉంటున్నప్పుడు అంతకంటే విశ్వాసకి ఇంకేం కావాలండి? దేవుని సన్నిధిలో తృప్తి, దేవుని సన్నిధిలో ప్రేమ, సహవాసము, పరిమళ ద్రవ్య సువాసనలు అవన్నీ కూడా ఉంటుండగా ప్రభును మనం ఘనపరిచేవారు ఉండాలి. ఒక మాట చదువుకుందామండి. కీర్తన 116లో దావీదు అంటాడు, ఒక మాట చదువుకుందాం. కీర్తన 116, కీర్తన 116 5-7 వచనాలు చదువుకుందామండి. 5-7 యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విశ్రింపజేసినాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము. విశ్రాంతి అంటే భయపడవాకండి. ఆ విశ్రాంతి సంగతి ఇప్పుడు నేను టచ్ చేయట్లా. అలసినటువంటి మనకు విశ్రాంతినిచ్చేవాడు. అలసిన మనకు మరి దేవుడు విశ్రాంతినిచ్చి అలసిన వారికి గొప్ప కొండ బండ నీడ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చల్లటి నీడ, ఎండలో కాలిపోయినటువంటి మన దేహాలకు దేవుడిచ్చేటువంటి చల్లని నీడ, బండ నీడ, క్రీస్తు ప్రభు అనే బండ నీడ మనకి ఇచ్చినప్పుడు చల్లని ప్రదేశంలో మనం తృప్తి చెందేవారంగా ఉంటాం. ముందుకెళ్ళిపోదామండి. ఇంకా ఏం చేశాడు? మనకు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు.
ఆయన ప్రజలుగా చేసిన తర్వాత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. రోమీలకు రాసిన పత్రికలో మాట చదువుకుందామండి. రోమా 3:23. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 అనుకుంటాను. 3:22 చదువుదామండి. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ దేవుని నీతి అయి ఉన్నది. ప్రియమైన వల్లరా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క బంధములలోకి వచ్చినారో, ఆయన బాహుల్లోకి ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా దేవుని నీతిని ప్రసాదించేదిగా ఉంటుంది. ఆయన మనకి నీతిని అనుగ్రహించేవాడుకుంటున్నారు. 25, 26 చదువుకుందామండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలని క్రీస్తు యేసు రక్తముల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఏమండి, ఆయనను మనకు క్రీస్తు యేసు రక్తముల విశ్వాసము ద్వారా, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు రక్తమున పాపమును కడగబడిన వారు ఉంటున్నారో, ఎవరైతే ఆయన రక్తంలో పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది ఉంటున్నారో, ఎవరైతే పాపమును కడగబడి ఉంటున్నారో వారికి అందరికీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కరుణాధారముగా బయలుపరిచాడు. కరుణకు ఆధారమైన దేవుడు, జీవమునకు ఆధారమైన దేవుడు, మన రక్షణకు ఆధారమైన దేవుడు, మన జీవమునకు ఆధారమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు. కనుక నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళనే పవిత్రపరిచాడు. ఆయన బిడ్డలుగా ఆయన స్వకీయ సంపాద్యమైన జన్మగా ఆయన వాడుకుంటున్నాడు. ఇంకా ఏం చేశాడో చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను. చచ్చినటువంటి మనల్ని బ్రతికించాడు ఆయన. చచ్చిన నన్ను నిన్ను బ్రతికించేదానికి మన ప్రభు అయిన వారు చనిపోయి తిరిగి లేచి బ్రతికినాడు. ఆయన బ్రతకబట్టే మనకి ఈ దినాల్లో పునరుద్ధాన శక్తిని బలము తిరిగి లేస్తామనే నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. 6వ వచనం కూడా చూద్దామండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయుగములో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమండి, ఆయన కృపా మహదైశ్వర్యం, ఆయన కృప చేత మనం రక్షించినాడు. ఆయన కృపా మహదైశ్వర్యము, కృపా ప్లస్ మహా ప్లస్ ఐశ్వర్యం, కృపా మహదైశ్వర్యము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు మనకు ఇటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకిచ్చాడు. ఇంకా ఏం చేశాడు చూద్దామండి. ఆయన వారిని విమోచించెను. ఆయన వారిని విమోచించెను. 63 యెషయా గ్రంథము 63వ అధ్యాయము. ఆయన మనల్ని విమోచించెను అని వ్రాయబడింది. దయచేసి గమనించండి. 63 యెషయా గ్రంథం 63 9వ వచనం అనుకోండి. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. ప్రేమ చేతను తాలిమి చేతను ఆయన వారిని విమోచించెను. ప్రేమ అంటే మనకు కొంతవరకు తెలుసు అనుకుంటున్నాం, ఏదో కొంత తెలుసులే అనుకుంటున్నాం. తెలుసుకోవాల్సింది చాలా ఉందనుకోండి, కొంతవరకు తెలుసు ప్రేమ అంటే. తాలిమి అంటే, కెన్ ఎనీబడి ఆఫ్ యూ ఎక్స్ప్లెయిన్ ద వర్డ్ తాలిమి? తాలిమి అనే మాట ఎవరైనా చెప్పగలరా? ఓర్పు సహనము. ఓర్పు సహనము. ఓర్పు ఓర్పు ఎప్పుడు కావాలి? పలుమార్లు తప్పిపోయినప్పుడు ఓర్పు అవసరం దేవునికి. ఏమండి, మన పరిస్థితి ఏంటంటే, మన అలవాటు ఏంటంటే తప్పిపోవటం మన అలవాటు. ఆయన తిరిగి ఓర్పుతో తాలిమితో మనల్ని తిరిగి తీసుకొని వచ్చి ఆయన సందులో మోకరింపజేస్తాడు. ఎంత గొప్ప కృప కలిగిన దేవుడండి. ఆరాధించకుండా ఉండగలవా? ప్రభా, మనం కొన్ని విషయాలు చూసినాము ఈ దినం.
ఆయన మనలను సమకూర్చువాడు, కాపాడువాడు. గొర్రెల కాపరి మందను మరి చేర్చేవాడుకుంటున్నాడు. యెషయా గ్రంథం 40:11 కూడా ఆయన గొర్రెల కాపరి వలె వారిని మేపును అన్నట్టు మందను మేపేవాడుకుంటున్నాడు. కనుక మన ప్రభు మొట్టమొదటిగా సమకూర్చేవాడు, కాపాడేవాడు. రెండవది, మనలను మన పట్ల ఆయన వాత్సల్యత చూపించాడు. ఆయన వాత్సల్యత ఏంటో మనం కనుక్కున్నాం. మూడవదిగా, నీతిమంతులుగా తీర్చాడు. నాలుగవదిగా ఆయన మనకు రక్షకుడైనాడు. ఆయన మనకు దేవుడైనాడు, మనకు రక్షకుడైనాడు. ఐదవదిగా, ఆయన మనకు విమోచన కారణమైనాడు. వెల ఇచ్చి విడిపించేది కాదు ఇది. తన సొంత ప్రాణమిచ్చి విమోచించాడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్టు ఉండవలసింది అని కీర్తన 49లో రాస్తారు. కనుక ప్రియమైన మన ప్రభు మనకు ఎంతగా మరి ప్రేమిస్తున్నాడు అంటే, ఈ 5 విధాలుగా ప్రభు యొక్క ప్రేమను, ఆయన వాత్సల్యత మనం గమనించాం. కనుక మన ప్రభును మనం ఆరాధించుకోవటానికి ప్రభు సహాయపడును గాక. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఈ దినం పేర్లు చెప్పేది లేదు. ప్రేరేపించబడిన వారు ఏ పరిస్థితిలో ఉన్నా